బస్ సౌకర్యం లేక రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, కూరగాయల వాళ్ళు, సుతార్ పండించిన వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ కోసంతా కూడా స్థానిక శాసనసభ్యులకు తెలుసు, ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు. అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు, ఆయన నాయకులకు అడవులకు మడుగులు వచ్చుతా ఉన్నాడు. ఆర్ఎం గారికి గత 10 సార్లు రిప్రజెంటేషన్ చేసినాం, అయినా పట్టించుకోలేదు. మొన్నటికి మొన్న 4 రోజుల కింద నోటీస్ ఇచ్చాం. ఇవాళ ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా ఇవాళ ధనమే సంపాదనగా ఇవాళ ఉద్యోగ డిపో బస్ చెక్కింకేది ఒక ఆర్ఎం గారు. ప్రజలందరూ వచ్చే మా ఆర్ఎం ఆఫీసుకు వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆర్ఎం కాంగ్రెస్ చెప్పిన మాటకు వినిచ్చి ఇలా ఇక్కడ తప్పించుకొని పోయాను. ఇప్పటికీ గవర్నర్ ఆర్ఎం గారు మీరు వచ్చేంత వరకు మేము తీసుకొని కూర్చుంటాం. మా సమస్యను అర్థం చేసుకోండి. కాంగ్రెస్ నాయకులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపినటువంటి రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని, లేని ఏడలో ఇలా ఆర్ఎం గారు వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంత వరకు, లేకపోతే బస్సులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ కదలం. వంట వరకు కూడా ఇక్కడే ఉంటుంది. మేము సమయం పాటిస్తాం, చట్టాన్ని చేతులకు తీసుకొని శాంతియుతంగా నిరసన వెళ్తాను. ఆర్ఎం గారు మొత్తం తప్పించుకొని పోయాను. మాకు బస్సు ఎందుకు తప్పించుకొని పోయాను? అసమర్థ ఆర్ఎం. మాకు కనీసం మా ప్రజలు ఆనందంతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు. వాళ్ళకి సమాధానం చెప్పేంత శక్తి ఆర్ఎం గారికి లేదా?